ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ అరంగేట్రానికి ముహూర్తం ఖరారైందా? వచ్చే నెల 4న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారా? కుంభమేళాలో స్నానం ఆచరించి పగ్గాలందుకుంటారా? ఈ ప్రశ్నలంటింటికి అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన ప్రియాంక గాంధీ వాద్రా వచ్చే నెల 4న లాంఛనంగా అరంగేట్రం చేయనున్నట్టు సమాచారం. ఆ రోజు ఆమె కుంభమేళాలో పాల్గొని పవిత్ర గంగానదిలో పుణ్యస్నానం చేసి బాధ్యతలు స్వీకరిస్తారు అని తెలుస్తోంది. మౌని అమావాస్య అంటే పుష్యమాసపు మొదటి రోజు, మహాశివరాత్రికి ముందు వచ్చే ఆఖరి అమావాస్య చాలా ప్రత్యేకమైంది. సంగమ క్షేత్రాల్లో ఆ రోజున స్నానం చాలా మంచిదంటారు. ప్రియాంక ఆ రోజున ఎన్నుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి 4వ తేదీన ప్రయాగ్రాజ్లో స్నానం చేసి లఖ్నౌ వచ్చి సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా 4వ తేదీన పుణ్యస్నానం కుదరకపోతే ఫిబ్రవరి 10న వసంత పంచమి నాడు పుణ్యస్నానం ఆచరిస్తారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. కుంభమేళాకు హాజరవటం వెనుక రాహుల్ ఎన్నికల సమయాల్లో అనుసరిస్తున్న మితవాద హిందుత్వ ఎజెండా ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అతివాద హిందుత్వానికి ప్రతీకగా నిలిచినందున ఇది అవసరమని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అమెరికాలో ఉన్న ప్రియాంక ఈ నెలాఖరుకు ఢిల్లీ తిరిగి వస్తున్నారు. ఆమెకు యూపీతో పాటు దేశవ్యాప్త ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రియాంక రాకతో యూపీలో ఇన్నాళ్లు ఉన్న ముఖాముఖి పోరు కాస్త త్రిముఖ పోరుగా మారింది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఆమె రాక పార్టీలో కొత్త జోష్ తీసుకురావచ్చు. ఆమె ఖచ్చితంగా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అన్నది వివరిస్తూ విశ్లేషకులు 6 కారణాలు విశదీకరించారు. ప్రియాంక విశేషమైన కరిష్మా ఉన్న వ్యక్తి. ఆమెంటే ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. రాహుల్ సభలకు రాని వారిని సైతం ఆమె సభలకు రప్పించుకోగలరు. రాహుల్ కు ఆమె అత్యంత విశ్వసనీయ వ్యక్తి. నిజాయితీతో అన్నకు సరైన ఫీడ్బ్యాక్ ఇచ్చి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె తోడ్పడగలరు. అన్నకు విషయాల్ని నచ్చచెప్పగలరు. సాహస నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరణ కాగలరు. నానమ్మ ఇందిరాగాంధీతో ఆమెకెన్నో పోలికలున్నాయి. రాజకీయం, తెగువ అందులో కీలకమైనవి. ఇందిరమ్మ అంటే ఒక తరం గ్రామీణ భారతావనిలో ఎంతో అభిమానం ఉంది. అది ప్రియాంక ద్వారా కాంగ్రెస్ కు లాభించవచ్చు. దేశ ఓటర్లలో దాదాపు 40% యువజనులు ఉన్నారు. ప్రియాంక ఈ యువతరానికి ప్రతినిధిగా భావించే అవకాశం ఉంది. తూర్పు యూపీ ఇన్ఛార్జిగా ఆమెను నియమించారు. అక్కడ అగ్రవర్ణ ఓటర్లు ఎక్కువ. కశ్మీరీ పండిట్ మూలాలు ఉండడం వల్ల ప్రియాంక అగ్రవర్ణ బ్రాహ్మణ ప్రతినిధిగానే చలామణి అవుతారని అంటున్నారు. సిఎస్డిఎస్ సర్వే ప్రకారం 2014 ఎన్నికల్లో హిందీ బెల్ట్లో 72% బ్రాహ్మణులు, 77% రాజ్పుత్లు, 71% వైశ్యులు, 79% ఇతర అగ్రవర్ణాల వారు బీజేపీకి ఓటు వేశారు. కానీ ఈ 4 ఏళ్లలో పరిస్థితి మారింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం చేయడం, రాజ్పుతుల్లో ఆగ్రహం, చిన్న వ్యాపారులపై జీఎస్టీ దెబ్బ మొదలైనవి అగ్రవర్ణాలను బీజేపీకి దూరం చేశాయి అని, వాటిని కాంగ్రెస్ వైపు తిప్పటంలో ప్రియాంక సఫలమవుతారు అని అంటున్నారు. ఆమె వల్ల కాంగ్రెస్లో మరో అధికార కేంద్రం ఇప్పటికిప్పుడు ఏర్పడే అవకాశం లేదు. ఎందుకంటే అన్నా చెల్లెలు మధ్య మంచి అవగాహన, అభిమానం, స్నేహం ఉన్నాయి. అంచేత పొరపొచ్చాలకు ఆస్కారం లేదు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు